ప్రస్తుతానికి ఏంటంటే నా ఉద్దేశం ప్రతి ఏరియా నుండి కూడా పిల్లల్ని ఎవరైతే చదవడానికి రెడీ అవుతారో వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు, కావాల్సిన గైడెన్స్ అన్నీ మనం ప్రొవైడ్ చేయాలని. మీరు సొంతంగా ప్రిపేర్ అవ్వగలరా? అయితే ఏ బడ్జెట్? జీరో బడ్జెట్. మీరు ఇంట్లో ఉండి కష్టపడి కావాల్సిన మెటీరియల్ ఏదో తెప్పించుకొని మీరు ప్రిపేర్ అవుతాను అంటే జీరో బడ్జెట్తో మీరు ఐఏఎస్ అయిపోవచ్చు. లేదు నాకు ఢిల్లీలో కోచింగ్ కావాలని మీరు అనుకుంటే కోచింగ్ కాస్ట్ అక్కడ 1,50,000 నుంచి 2 లక్షల దగ్గర ఉంది. ప్లస్ మీరు అక్కడ ఉండడానికి ఖర్చులు అవి ఒక ₹1,00,000 పైన అవుతుంది. సో ఈ విధంగా ఒక సంవత్సరానికి 2.5 లక్షలు అయితే ఈజీగా ఖర్చు అయితే అవుతుంది. అంటే చాలామంది ఏం చేస్తారంటే ఇప్పుడు నేను మా పిల్లలకి అందరికీ నేను గైడెన్స్ ఇది ఇస్తూ ఉంటాను. నేనేమంటానంటే మీరు ఓన్గా చదివి మీకు కావాల్సిన పుస్తకాలు కొనుక్కోండి, కావాల్సిన మెటీరియల్ తెప్పించుకోండి. సో మీకు సక్సెస్ రేట్ ఈజీగా ఉంది. మనం కోచింగ్ తీసుకొని కోచింగ్ సంవత్సరం మొత్తం మనం క్లాస్లో కూర్చొని నేర్చుకోవటం వల్ల సాధించే ఫలితం అయితే తక్కువే, దాంట్లో సక్సెస్ అయ్యేవాళ్ళు తక్కువే. ఇంట్లో కూర్చొని ఎవరైతే చదువుతారో ఓన్గా వాళ్ళ సక్సెస్ రేట్ ఎక్కువ. ఢిల్లీ కోచింగ్కి వెళ్తే ఒక క్లాసులో ఒక 500 మంది కూర్చుంటారు. ఇక్కడ చెప్పేవాడు చెప్తూ ఉంటాడు, వాళ్ళ వెనక ఉన్న వ్యక్తికి ఏమీ అర్థం కాదు, తెలియదు. మైక్లో చెప్తూ ఉంటాయి, ఏం మొహం కనపడదు, వాడి డౌట్లు ఏమో ఉంటాయి. వాళ్ళేమో ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచో, బీసీఏ నుంచో, బీఎస్సీ నుంచో వెళ్తారు. వాడు చెప్పే హిస్టరీ వీడికి అర్థం కాదు. ఇలా రకరకాలుగా ఉంటుంది. అందువల్ల వీళ్ళు ఏమనుకుంటారు, సరే మనకు 10 మంది పరిచయం అవుతారు, 10 మంది పిల్లలు వస్తే వాళ్ళతో కంపెనీ బాగుంటుంది, వాళ్ళతో డిస్కస్ చేయొచ్చు అన్న ఉద్దేశంతో వీళ్ళు కోచింగ్ జాయిన్ అవుతారు. వాస్తవానికి ఏంటి అంటే మనం ఇంటి దగ్గర కూర్చొని కనుక ప్రిపేర్ అయితే బ్రహ్మాండంగా ప్రిపేర్ అవ్వచ్చు. మరీ తప్పదు కోచింగ్ కావాలి అని అనుకుంటే మొబైల్ తీసుకోండి, ఆన్లైన్ కోచింగ్ తీసుకోండి. ఆన్లైన్ కోచింగ్ మీరు ఇంట్లో ఉండి మీరు కంప్యూటరో లేదా ట్యాబో ఏదో ఒకటి పెట్టుకుంటే సో ఆ ట్యాబ్లో చూసుకోండి, మీరు కోచింగ్ బ్రహ్మాండం. అదే క్లాసులు వినండి, టైం ఎంత సేవ్ అవుతుంది. అదే మీరు రూమ్ నుంచి కోచింగ్ సెంటర్కి వెళ్ళడం, కోచింగ్ సెంటర్ నుంచి రూమ్కి రావాలి, మళ్ళీ వంట చేసుకోవటము, లేకపోతే హోటల్కి వెళ్ళి తినటము, ఇవన్నీ రకరకాల. మళ్ళీ మధ్యలో ఆరోగ్యం ఏదైనా ఇదైతే మళ్ళీ పోయి క్లాసులు పోతే మళ్ళీ ఆ వెనకబడిపోయామని అదొక బాధ. ఇవన్నీ చాలా సమస్యలు ఉంటాయి. సో కోచింగ్ వల్ల ఎందుకు మీరు ఎలాగంటున్నారు అని మీరు అడగవచ్చు. నేను కోచింగ్ తీసుకున్న పిల్లలతో నేను మాట్లాడితే ఫలితం ఏమొచ్చిందంటే సంవత్సరం మొత్తం కోచింగ్ తీసుకున్న వాడిని ఆయా సబ్జెక్టుల్లో మౌలికమైన ప్రశ్నలు అడిగితే సమాధానం చెప్పలేకపోయారు. అంటే దాన్ని బట్టి ఏమవుతుంది, వాడు ఉదయం నుంచి సాయంత్రం వరకు కోచింగ్కి వెళ్ళడం మీద బిజీగా ఉన్నాడు, చదివే టైం దొరకట్లేదు. వాడు రూమ్కి వస్తున్నాడు, వంట చేసుకుంటున్నాడు, ఒళ్ళంతా అలసిపోయి ఉంటుంది, మెదడు అలసిపోయి ఉంటుంది, పడుకుంటాడు. మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ క్లాసు. మరి ఇది ఎప్పుడు చదువుతాడు? చదవకుండా ఎవరైనా విని అంత ఏకాసంతాగ్రహంలో ఉన్నాం, వినేసి మనకు సబ్జెక్టు మనం గ్రహించగలం. సో అదైతే కష్టం. అందుకని మొత్తం సైకాలజీ కూడా ఏం చెప్తుందంటే ఇఫ్ యూ రీడ్ 10 times యూ విల్ రిమెంబర్ 80%. అంటే మీరు 10 సార్లు కనుక ఒక పుస్తకాన్ని చదివితే 80% మీకు గుర్తుంటుంది. అదే పుస్తకాన్ని ఒకసారి మాత్రమే చదివితే 0.8% మాత్రమే గుర్తుంటుంది. అంటే మనకేమీ గుర్తులేదు అని అర్థం. సో మనం ఒక పుస్తకాన్ని కానీ ఒక టాపిక్ని కానీ కనీసం 10 సార్లు చదివితే తప్ప నువ్వు దాన్ని ఎగ్జామ్ హాల్కి తీసుకెళ్లే పరిస్థితులు అయితే ఉంటుంది. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు ఎవరినైనా స్టూడెంట్ ఢిల్లీ కోచింగ్ అక్కడికి వెళ్ళిన వాళ్ళని అడిగి చూడండి, ఒరే నాయన నువ్వు ఒక పుస్తకాన్ని ఎన్నిసార్లు చదివరా, ఒక టాపిక్ని ఎన్నిసార్లు చదివరా అని అడుగుతాను. వాడు ఒకసారి కన్నా ఎక్కువ చదివాడు అని అంటే వాడు మంచి సక్సెస్ఫుల్ క్యాండిడేట్ కింద వాడి భవిష్యత్తులో వాడికి సివిల్స్ సెలెక్ట్ అవుతుంది. ఒకసారి కూడా చదవలేదు నాన్న అని వాడు అన్నాడు అనుకోండి, ఇక మీరు అర్థం చేసుకుంటే వాడు 4 సార్లు వేసిన కూడా ప్రిలిమినరీ అవుతుంది. గ్రూప్ 1 సిలబస్ కొంత డీవియేట్ అవుతుంది, ప్లస్ గ్రూప్ 1 రాసే పద్ధతి కూడా వేరు.
కాకపోతే అక్కడ అవగాహనతో వస్తుంది కానీ నాలెడ్జ్ పికప్ అవుతుందన్న అన్న ఉద్దేశంతో వెళ్తున్నారు వీళ్ళు. అంత దూరం వెళ్ళక్కర్లేదండి. ఆన్లైన్ కోచింగ్స్ ఉన్నాయి. ఈ చాలా ఈ మధ్య మొబైల్ ఫోన్ మా టైంలో అయితే ఫోన్ లేదు, ట్యాబ్ లేదు. ఆ టైంలో ఏమీ ఉండేవి. ఇప్పుడు అన్నీ అవైలబుల్. మీరు ఇక్కడ క్లిక్ చేస్తే సరిపోతుంది, మొత్తం అంతా వచ్చేస్తుంది, టాపిక్స్ వస్తున్నాయి. సో మన పిల్లల్లో ఎంత శక్తి ఉందో అన్నది. కాకపోతే నేను అర్థం ఏంటంటే ఐఐటి జేఈ కలగాలి. ఐఐటి జేఈ ఎగ్జామ్స్, ఈ 2 ఎగ్జామ్స్ లేదా క్లాట్ ఎగ్జామ్ కానీ ఇవి కొద్దిగా డిఫరెంట్. ఎందుకంటే ఒకటి ఇంటర్మీడియట్ తర్వాత వీళ్ళకి అంత మెచ్యూరిటీ ఉండకపోవడం, ఇంటర్మీడియట్లో అంత మెచ్యూరిటీ, అంత అవగాహనతో చదవడం అనేది చాలా తక్కువ. అటువంటి స్కూల్స్ కూడా ఉన్నాయి, కాలేజెస్ కూడా ఉన్నాయి, చదివితే బాగా ఎక్కువ ఉంటుంది.